చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. వైబీపాలెం మండలం నాయకులు చంగల్రెడ్డి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను అసత్యమని మండిపడ్డారు. మోహిత్ రెడ్డి ఇప్పటికే ఎంపీపీ టుడా చైర్మన్గా పనిచేసే ఎర్రవారిపాలెం మండలానికి 32.64 కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన నాయకుడని అన్నారు. కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి ఆయనేనని పేర్కొన్నారు. విమర్శలు చేయడం కంటే అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేకు సూచించారు. ముందుగా మీడియా మిత్రులకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి ఎర్రవారిపాలెం మండల నాయకులకు, పార్టీ కార్యకర్తలకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. నిన్నటి రోజున గౌరవనీయులు చంద్రగిరి ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారు మా నాయకుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పైన, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి పైన నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తూ వారు ఎన్నో రకాలుగా వారిని కించపరిచే విధంగా పిల్లబచ్చ అది ఇది అనే రకాలుగా, అంటే ఎమ్మెల్యే ఏ స్థాయిలో మాట్లాడాలనో ఆ స్థాయి కాకుండా చిల్లర చేష్టాలతో చిన్న పిల్లోడు మాట్లాడినట్టు హోందాతనం కోల్పోయి పిల్లబచ్చ నీ కథ చూస్తా, నీ అంతు చూస్తా, ఈ మాటలన్నీ మాట్లాడడం ఎమ్మెల్యే పదవికి అది సభ్యత కాదు. సభ్య సమాజం తలదించుకుంటుంది. ఎప్పుడు కూడా కానీ ఎమ్మెల్యే అంటే ఒక స్థాయిలో ఉండాలా, గౌరవప్రదంగా ఉండాలా. ఏ ఆపోజిట్ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని గౌరవంగా మాట్లాడి వాళ్ళకు ఏ అవసరం వచ్చినా మీరు మా చంద్రగిరి నియోజక ప్రజలు, నా కుటుంబ సభ్యులని అందరినీ ఆప్యాయంగా మాట్లాడినప్పుడే విలువ